కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ నిరుద్యోగులు రైతులు జగన్ ను ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి కన్నాబాబు అన్నారు. శనివారం కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవడంతో ప్రతి ఒక్కరూ జగన్ దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ గారు ముందుకు వెళ్ళి తమ ఆవేదన చెప్తున్నారు. మేము మోసపోయాం, చంద్రబాబు చేతిలో మరొకసారి దెబ్బతిన్నామని రోజు వందలాది మంది వెళ్ళి జగన్ గారికి నివేదిస్తూ ఉన్నారు. మరి నిజంగా మీ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి మీరు మంచి చేసే విధంగా వారి విజ్ఞాపనలు తీసుకుని పరిష్కరిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు? అంటే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి, మిమ్మల్ని ఎదుర్కోగలిగిన, మిమ్మల్ని నిలదీయగలిగిన కెపాసిటీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంకెవరూ నిలదీయలేరు. బీజేపీ, జనసేన మీ కూటమిలో భాగస్వాములు, కాంగ్రెస్ మీకు రహస్య మిత్రులు, ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళకి చెప్పక్కర్లే. ఎందుకంటే వాళ్ళకున్న శక్తి మేరకి అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ పెద్ద ఎత్తున ఉధృతంగా చేసే పరిస్థితి లేదు. ఇంక ఎవరయ్యా మిమ్మల్ని నిలదీస్తారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము సూటిగా అడుగుతున్నాం. మీరేదో ఈ మధ్యన మీడియాలో చూసా, 3 ప్రాంతాల్లో 3 సభలు పెడతాం, సంక్షేమానికి ఒకటి, అభివృద్ధికి ఒకటి అని చెప్తున్నారు. నేను సూటిగా కొన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభల్లో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గుండెల మీద చేసుకుని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతారా? మీ సూపర్ 6 తీసుకోండి. మీ సూపర్ 6లో మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు కదా. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో ఇచ్చారు కదా. ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారా అని అడుగుతున్నాం మేము. మీ నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తానన్నారు కదా. ఇవాళ వరకు ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతి ఇచ్చారా? ఇచ్చామని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల్లో ఏ విధంగా అయితే లబ్ధిదారులు జాబితాలు పెట్టారో ఆ విధంగా ఇదిగో ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, ఈ గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన వాళ్ళు వీళ్ళు అని మీరు ఏమైనా పెట్టగలుగుతారా? మీరు 50 ఏళ్లకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, గుర్తుందా? ఉంటే అమలు చేస్తారా లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? చేసేసి ఉంటే, అది కూడా చేశామని మీరు భావిస్తే ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారు. కనీసం పరీక్షలో కాపీ కొట్టి పాస్ మార్కులన్నా తెచ్చుకోవాలి కదా. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆయన ఒక్క పిల్లాడికే ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. మరి అదే నిజమైతే ఇవాళ సుమారు ఇక్కడ ఉన్న విద్యార్థుల కన్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు తగ్గింది విద్యార్థుల సంఖ్య? ఇంచుమించుగా అమ్మఒడిలో అంటే ఇప్పుడున్న ఏది తల్లికి వందనంలో 87,41,885 మంది విద్యార్థులుంటే వాళ్ళలో 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు. 13,112 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తే మీరు కేటాయించింది 8,456 కోట్లు, ఖర్చు పెట్టింది 8,389 కోట్లు చెల్లించింది. అంటే ఎగ్గొట్టారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఫ్రీ బస్సు 16 కేటగిరీలు పెట్టారు. బస్సులు 16 కేటగిరీలు ఉన్నాయి. 5 రకాల కేటగిరీ బస్సులు ఎక్కాలి.
ఇంకా బస్సులో ప్రయాణం చేసే మిగతా ప్రయాణికుల సంగతి పక్కన పెట్టండి. మహిళలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారో ఒకవేళ సీక్రెట్ కెమెరాలు ఉన్నా లేకపోతే మీకున్న ఏ టెక్నాలజీ వాడి చూడండి ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. దీపం ఏడాదికి 3 సిలిండర్లు కదండి ఇస్తానన్నారు. 3 ఎన్ని ఇచ్చారండి? ఈ 2 ఏళ్లలో 1 లేదా 2, మరి 6 సిలిండర్లు కదా ఇవ్వాలి. అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా? అది ఇవ్వలేదు. ఇవాళ అన్నదాత సుఖీభవ అది మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన రైతు భరోసా పథకానికి కాపీ కొట్టిన ఈ పథకానైనా సక్రమంగా అమలు చేశారా అంటే అది కూడా లేదు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగనామం. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 53,52,000 మంది అంత ముందున్న రైతు భరోసా లబ్ధిదారులు అయితే మీరు అందులో 46,86,000 మంది కంటే సుమారు 7 లక్షల మందికి కోత వేశారు. గిరిజనులకి మనం పట్టాలు ఇచ్చి ఆ రోజు గిరిజన రైతులను కూడా దీంట్లో భాగస్వాములను చేసి రైతు భరోసా ఇస్తే ఇవాళ మీరు ROFRని మంగళం పాడేశారు. అది లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి మొదలు పెడితే జొన్న, మొక్కజొన్న, అరటి, కంది, పెసర, బత్తాయి, టమాటా, ఉల్లి, పొగాకు ఏ పంటైనా తీసుకోండి. పాలనా పంటకి ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఉందని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పగలుగుతారా? పోనీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మేము ఇంత కొన్నాం, ఇగో పసుపు కొన్నాం, పొగాకు కొన్నాం, లేదంటే అరటి కొన్నాం, టమాటా కొన్నాం అని చెప్తారా? ఏ రైతుని మీరు ఆదుకున్నారో మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇంకా మళ్ళీ చిత్రం ఏంటంటే నిన్ననే ఈయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏదో ఆక్వా ఎక్స్పోర్ట్స్ మీటింగ్కి. ఆక్వా మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్తున్నారంటే రాబోయేదంతా బ్లూ ఎకానమీ వస్తుంది అంటే నీలి విప్లవం వస్తుంది, నీలి దాన్ని ఫైనాన్స్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. కాబట్టి నేను ఈ ఆక్వా కారిడార్గా డెవలప్ చేస్తానంట. ఎక్కడికి వెళ్తే ఆ కారిడార్ అంటాడు ఆయన. ఆక్వా కారిడార్ అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని తీర ప్రాంతం అంతా, కాకినాడ ఇదంతా ఆక్వా కారిడార్. ఈ ఆక్వా కారిడార్లో డెవలప్ చేస్తావు కానీ నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అని అడుగుతున్నాము. ఏదో సామెత ఉంది, తల్లికి తిండి పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానన్నాడు. అలాగా ప్రభుత్వం సాయం లేకుండా ఇవాళ ఎక్కువ రైతులు తమంతట తాము కష్టపడి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చే స్థాయికి డెవలప్ చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేతలో ధరలను కంట్రోల్ చేసి దాంతోపాటు ఆ రొయ్యల ధరల్ని కౌంట్ పడగొట్టకుండా ఆ రోజు ప్రైజ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ప్రైజ్ నిలబెట్టి ఇన్ని చేశాం కదా. ఇవాళ మీరేం చేస్తున్నారు?